వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 7 నెలల దగ్గరకు వస్తుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ప్రధానమైంది నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీలు. అప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఎటువంటి లీకులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని, మెగా డిఎస్సి ప్రకటిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఇలా అనేక రకాలైనటువంటి హామీల వర్షాన్ని కురిపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ తొంగలోకి తొక్కిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 6-7 నెలలుగా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం అలసత్వం వ్యవహరిస్తుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాళ్ళు ఇటీవల కాలంలో మారినటువంటి టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి కూడా చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 రేషియోను పెట్టాలని, అదేవిధంగా త్వరలో జరగబోయేటటువంటి పరీక్షలన్నింటినీ కూడా డేట్స్ సరిగ్గా చూసుకొని ఇటు డిఎస్సి అటు గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి పరీక్షల విషయంలో కొంత వ్యవహరించాలని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తారీఖున పూర్తయిపోయింది. ఇక్కడ మెయిన్స్ సంబంధించినటువంటి పరీక్షకు 1:100 చేయాలి. గవర్నమెంట్ మాత్రం 1:10, 1:50 అంటుంది. సో ఈ 563 పోస్టులకు సంబంధించి ఇప్పటికే గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. సో ఈసారి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి. అయితే ఈ ఆందోళనలు జరగడానికి కారణం ఏంటి? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేసింది కేవలం టీజీపీఎస్సీనేనా, లేకపోతే నిరుద్యోగుల వ్యవస్థనా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి, ఎన్నిటికంటే నిరుద్యోగుల పక్షపాతి, విద్యార్థుల పక్షపాతి అని చెప్పుకోవచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, అంటే మీరు కూడా మొన్నటి వరకు అపోజిషన్లో ఉన్నారు, అనేక అంశాలు లేవనెత్తారు. సరే, ప్రభుత్వం వచ్చింది, ఒక 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు కూడా అపోజిషన్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అపోజిషన్లోనే ఉన్నారు. సో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకమైనటువంటి అలసత్వం వస్తుంది? నిరుద్యోగుల పట్ల ఈ రకమైనటువంటి ధోరణి ఎందుకు అనేది అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని ఎప్పుడు కూడా నేనైతే అనుకోలేదండి. వాళ్ళు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగులను వాడుకున్నారు. వాళ్ళను నమ్ముకున్న నిరుద్యోగులను నట్టేట ముంచిండ్రు అనేది ఇది వాస్తవం. ఇవాళ మీరు అశోక్ నగర్ పోయినా, దిల్సుఖ్ నగర్ పోయినా, ఎక్కడ పోయినా ఏ నిరుద్యోగిని అడిగినా కూడా ఇదే ఆన్సర్ చెప్తారు. వాళ్ళ గుండెల్లో నిరుద్యోగుల ప్రయోజనాలు ఉన్నాయని అయితే నేను అనుకోవడం లేదు. వాళ్ళ గుండెల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేవు అనేది నేను అనుకుంటా. ఎందుకని అంటే వాళ్ళకి అధికారం కావాలి. అధికారంలోకి పనికొచ్చే ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళు వాడుకుంటారు. ప్రతి మానవ సమూహాన్ని వాడుకున్నారు, అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు అధికారం ఉన్న తర్వాత వాళ్ళు ఆనాడు అధికారంలోకి రాకముందు చెప్పిన ప్రతి హామీని కూడా మేము ఎందుకు చెప్పినామని ఇప్పుడు అంటున్నారు. మేము అట్లా చెప్పలేదు కదా, మీరే తప్పు అర్థం చేసుకున్నాం అంటున్నారు. లేదు, మేము చెప్పినాం కానీ మీరు తప్పినాం అంటున్నారు. మేము లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాము, మాకేమో ఇక్కడ ఏం చూస్తే ఏమి లేవు, ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అంటే లేకపోతే శ్వేతపత్రాలు అని చెప్పి గత ప్రభుత్వం చేసిన మా ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులను కూడా అనవసరపు ఖర్చు, మాకు డబ్బులే లేవు, ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనో తెలుస్తలేదని అంటున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడమే పరమావధి, అంతే తప్ప నిరుద్యోగుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అవన్నీ కూడా వాళ్ళకు పట్టవండి. పడితే ఈరోజు అధికారం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలలు అయిన తర్వాత కూడా ఇంతవరకు ఏ నిరుద్యోగులు అయితే వాడుకున్నారో వాళ్ళు ఇవాళ కూడా రోడ్డు ఎక్కిండ్రు. గత ప్రభుత్వంలో రోడ్డు ఎక్కిండ్రు, ఇప్పుడు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. సో అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే మనం చూస్తున్నప్పుడు 10 ఏళ్లుగా ఉద్యోగాలలో కొంత ఆలస్యం, కొన్ని పోస్టులు భర్తీ అయినాయి. అంతకుముందు 14 ఏళ్ల ఉద్యమం, సరే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ తర్వాత కాంగ్రెస్, అంటే నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఏంటంటే మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఏజ్ బారైపోతుంది. 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ బయటనో, లేకపోతే మీరు అన్నట్టుగా అశోక్ నగర్ ఇంకెక్కడో ఉండి ఇంకా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళ కళ నెరవేరే అవకాశం లేదు. నెరవేరాలి.
నిజంగా అయితే నెరవేరాలి. న్యాయబద్ధంగా అయితే తెలంగాణ సాధన కోసం ఒక తరం తన విలువైన జీవితాన్ని త్యాగం చేసింది. ఎస్, ఉద్యమం కోసం ఆనాడు విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి చదువులను కూడా పక్కకు పెట్టి ఏ పోటీ పరీక్షలు వచ్చినా ఆ పోటీ పరీక్షలను బాయ్కాట్ చేస్తూ కేసులైనా పర్వాలేదు తెలంగాణ రావాలని చెప్పి ఆనాడు 2009 మలిదశ ఉద్యమంలో నవంబర్ 29 నాటి నుంచి జూన్ 2, 2014 దాకా ఉద్యమించారు విద్యార్థులు చాలా అంటే చాలా కీలకమైన భూమిక ఈ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించారు. నిజంగా వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణలో విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయంటే వచ్చినాయి. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ 1,60,069 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలు, దాదాపు 24,000 కంపెనీలు, రకరకాల కంపెనీలు రావడం, దాని తర్వాత 2,400 కంపెనీలు రావడం, దాని తర్వాత ఎన్నో ఉద్యోగాలు అనేవి వచ్చినాయి. అయితే మరి నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కదా. మరి విద్యార్థులు కాలేజెస్ నుంచి బయట 10 ఏళ్ళు, 20 ఏళ్ళు విద్యార్థులు పెరుగుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా. ప్రభుత్వంలో తిప్పి కొడితే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత, అవుట్సోర్సింగ్ ప్లస్ కాంట్రాక్ట్ ప్లస్ రెగ్యులర్ అంతా కలిపి దాదాపుగా 4 లక్షల మంది ఉంటారు, 3 నుంచి 4 లక్షల మంది ఉంటారు. అంతకు మించి పెంచలేము. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు 35 లక్షల మంది ఉంటారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్లో వన్ టైం పాస్వర్డ్ అంటే వన్ టైం ఓటీఆర్ అంటారు, వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రకారం అయితే దాదాపుగా 30 నుంచి 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 35 లక్షల మంది నిరుద్యోగులు చాలా వరకు కూడా అన్ని ఉద్యోగాలకు ఉన్న 1.6 lakhs 2 lakhs ఉద్యోగాలకు పోటీ పడతారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలకి రారు అనేది మన స్టాటిస్టికల్గా కూడా అది వీలు కాదు. కానీ ఆ అర్హతలు ఉన్న వ్యక్తులు, ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్న వ్యక్తులందరికీ కూడా కరెక్ట్గా మరి అన్ని పరీక్షలు క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తే వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం కావాలనుకునే వ్యక్తి అతను ఒక గ్రూప్ 1 ఉద్యోగం కావాలా లేదా అనేది కొంచెం ఆలోచిస్తాడు. అతను కూడా నా దేహదారుఢ్యం, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, గ్రూప్ 2, గ్రూప్ 1 జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఒక కొత్త ఆశ కల్పించారు వీళ్ళు. ఆనాడు ప్రభుత్వం ఏదో అన్యాయం చేసినట్టు ఇప్పుడు మేమేదో కొత్తగా న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ సాక్షిగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది ఆచరణ సాధ్యం కాని హామీ అండి. అది ఓపెన్గా చెప్పాలంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వము అత్యంత కష్టపడి ఎక్కడ లేనన్ని ఉద్యోగాలు సృష్టించి పోలీసు శాఖలోనే 45,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అట్లా 1,60,069 ఉద్యోగాలు ఇవ్వగలిగినారు. వీళ్ళు ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు అంటే కేసీఆర్ గారి హయాంలో సంవత్సరానికి సగటున 16,000 ఉద్యోగాలు వచ్చినట్టు, రైట్? వీళ్ళు మరి 7 నెలలు అయింది. 7 నెలలు అయినప్పుడు 7 నెలలలో 2 లక్షల ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేకపోయారు. కానీ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినారు? 6 నెలల్లో 1,00,000 ఇవ్వాలి. 1,00,000 ఇవ్వాలి. 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడే ఉద్యోగాలు భర్తీ చేయడం అంత ఈజీ కాదు. నోటిఫికేషన్లు ఇవ్వాలి, దానికి సిలబస్ తయారు చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ ప్రకటించాలి. మరి ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? గవర్నమెంట్ కొలువు తీరిన మొదటి రోజునే వాళ్ళు పెట్టాలనుకున్న సంతకాలు ఏమిటి? వీళ్ళు పెట్టాలనుకున్న మీన్స్ పెట్టిన సంతకాలు ఏంటండి? వీళ్ళు పెట్టిన సంతకాలు శ్వేతపత్రాల గురించి సంతకాలు పెట్టారు. కమిషన్ గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో ఆ తప్పుల మీద వీళ్ళు సంతకాలు పెట్టడం, లేకపోతే ఆ కమిషన్ లేయడం. నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడే పరిస్థితి ఉందా అంటే వాళ్ళు ప్రయత్నం చేయలేదు. మీరు రేవంత్ రెడ్డి గారు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. యాక్చువల్గా వారు అబద్ధాలు ఆడడంలో సిద్ధాస్తు అవి వాళ్ళు అసలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కదా. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి గత ప్రభుత్వంలో పరీక్షలు పెడితే ఫలితాలు ఈ ప్రభుత్వంలో వచ్చినాయి. అది నీ ఖాతాలో ఎట్లా వేసుకుంటావు? ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను ఎట్లా అంటావు? సో ఆ విధమైన పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మీరు నిరుద్యోగుల ప్రయోజనాలు వీటిని రక్షించాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళని వాడుకున్నారు. వాళ్ళను బస్సులు పెట్టి
బస్సులలో కాంగ్రెస్ పార్టీ గుర్తులు పెట్టి ఆ గుర్తుల్లో మీకు వస్తే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో తిప్పి ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విపరీతంగా విషం కక్కేలా చూసి వాళ్ళందరి జీవితాలు ఈరోజు నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి ముఖ్యమంత్రి గారే టోటల్గా రెస్పాన్స్. సో మీరు అన్నట్టుగా ఈ 35 లక్షల మందికి మీరు అన్నట్టుగా 40,000 మంది అంటే 4 లక్షల మంది కంటే ఎక్కువ లేనటువంటి పరిస్థితి ఎంత 4th క్లాస్ నుంచి లెక్కేసుకున్న రెగ్యులరైజ్ నాన్ రెగ్యులరైజ్ ఉన్నటువంటి కాదు. కానీ 35 లక్షల మంది తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారంటే వీళ్ళకి సరిపోయిన గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు కదా. సో వీటిని ఫిల్ఫిల్ కావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నోటిఫికేషన్ వస్తున్నాయి, వాటికి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఎస్ఎస్సి ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వీటి ఎందుకు మీద దృష్టి పెట్టట్లేదు, ఓన్లీ ఫోకస్ ఆన్ నిరుద్యోగులు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు నిరుద్యోగులు ఏమడుగుతున్నారంటే వాళ్ళు ఎందుకు ఈరోజు మనం ఈరోజు నిరుద్యోగుల గురించి ఎందుకు చర్చిస్తున్నామంటే నిరుద్యోగులు ఈరోజు కోచింగ్ సెంటర్లలోనో స్టడీ హాల్స్లోనో ఉండకుండా పోలీస్ స్టేషన్లో ఉండే పరిస్థితి ఉంది. ఎందుకుంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకుందంటే గత ప్రభుత్వం 793 గ్రూప్ 2 పోస్టులను ప్రకటించారు. ఆ 793 కాదు, మేము అదనంగా చాలా పోస్టులు ఇస్తాము అని చెప్పి వీళ్ళు ఆ రోజు ఎలక్షన్లకు ముందు ప్రకటించారు. అంటే ఒక కొత్త ఆశ నిరుద్యోగులకు కల్పించారు. ఇవాళ గ్రూప్ 2 పోస్టులు పెడితే ఎగ్జామ్ పెడితే మీకు కేవలం హైదరాబాదు, సికింద్రాబాదు ఈ జోన్లనే ఎక్కువ, అంటే చార్మినార్ జోన్ లాంటి జోన్లలోనే ఎక్కువగా పోస్టులు. ఎందుకంటే సెక్రటరియట్ పోస్టులు, తర్వాత హెచ్ఓడి పోస్టులు, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఇవే ఉన్నాయి తప్ప భద్రాద్రి జోన్ కానీ, జోగులాంబ జోన్ కానీ, లేకపోతే ఇంకా కాళేశ్వరం జోన్ కానీ ఈ జోన్లలో పెద్దగా పోస్టులు లేవు. కనీసం కొన్ని చోట్ల డైరెక్ట్గా ఖాళీలో నేను మొత్తం అదంతా చూసాను, నోటిఫికేషన్ అంతా చూసిన. సో చాలా చోట్ల కూడా ఆ జోన్లలో ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి. మేము ఇంతమంది ఉన్నాం, 7-8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి 790 పోస్టులు అయినా కనీసం ఒక 2,000 పోస్టుల దాకా పెంచండి. అసలు ఈ ఉద్యమంలో మొత్తం కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచడం. మిగతా ఇవి చేయకపోయినా పర్వాలేదు కానీ మాకు ఇవి పెంచండి అంటున్నారు. లేకపోతే మేము 7-8 సంవత్సరాల నుంచి అన్ని వదులుకొని వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం, మళ్ళీ ఇదే 790 పోస్టులకేనా అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఎందుకు వాళ్ళు మీరు అన్నట్టుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవన్నీ చేస్తాం, అవి ఎలాగో చాలామంది రాస్తూనే ఉంటారు. కానీ ఎంతైనా సొంత రాష్ట్రంలోనే ఉండాలని కోరుకుంటారు కదా చాలామంది ఉద్యోగస్తులు. సో అందువరకు మాకు ఈ పోస్టులు మీరు పెంచుదామన్నారు, ఎందుకు పెంచడం లేదు, మీకు వస్తున్న అడ్డేంటి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలంటున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు వాళ్ళు. రైట్. ఇంకోటి జాబ్ క్యాలెండర్ కూడా ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, కానీ జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు రాలేదు. వాళ్ళకి మాత్రం జాబులు వచ్చినాయి అని అంటున్నారు. అది అందరికీ తెలుసు అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు మంత్రి పదవులు కావాలి, తర్వాత ఇంకా చైర్మన్ పదవులు కావాలి, వాళ్ళ అధికార పీఠంలో కూర్చోవాలి, వాళ్ళకి ఈ తెలంగాణలో ఉండే 2-2.5 లక్షల కోట్ల బడ్జెట్ మీద సంపూర్ణ అధికారం కావాలి, దాని నుంచి దోచుకోవాలనే ఒక నినాదంతోనే, అంటే ఒక రహస్య ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది తప్ప వాళ్ళు తెలంగాణను కాపాడాలి, తెలంగాణ నిరుద్యోగులను కాపాడాలని రాలేదు. సో అందుకొరకే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండండి. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ద్వారా సర్వనగర్ స్టేడియంలోనూ ఎక్కడనో దాన్ని రిలీజ్ చేయించిండు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయించి ఇలా జాబ్ క్యాలెండర్ దాన్ని అమలు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ జూలైలో రేవంత్ రెడ్డి గారు తుది మెరుగులు దిద్దుతున్నారు. తుది మెరుగు దిద్దడానికి ఏమైనా ఆయన కోచింగ్ సెంటర్ యజమానా, లేకపోతే పరీక్షలు పెట్టిన ప్రొఫెసరా, లేకపోతే ఒకప్పుడు ఎప్పుడైనా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి తుది మెరుగు దిద్దడం కోసం ఆయన తుది మెరుగు దిద్దడం ఏంటంటే, అసలు సిఆర్ బిశ్వాల్ కమిటీ 1,94,000 పోస్టులు ఉన్నాయని తెలంగాణలో చెప్పింది. నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో నేను హెచ్ఓడిగా ఉన్నప్పుడు చాలామంది అందరూ తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఓడీలు అందరినీ కూడా పిలిపించి 2018, 2019, 2020లో కంటిన్యూస్గా వీళ్ళు ఎక్సర్సైజ్ చేసి మొత్తం మీద ఇన్ని పోస్టులు ఉన్నాయని ఆ పోస్టుల లెక్కకు వచ్చి ఆ పోస్టులే మరి రిలీజ్ చేసిండ్రు. మరి మీరు కొత్తగా ఎందుకు యాడ్ చేయలేకపోతున్నారు? మీకు ఏం అడ్డం వస్తున్నది? గ్రూప్ 2 పోస్టులు యాడ్ చేయడానికి నీకు అడ్డం వస్తున్నది. ఆనాడు కేసీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కు 40,000 పోస్టులు సృష్టించి ఇవ్వగలిగారు, 40 నుంచి 45,000 పోస్టులు. మరి మీకేం అడ్డం వస్తున్నది?
ఎక్కడ పోతుంది మీ బడ్జెట్ అంతా ఎక్కడ పోతున్నది? మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని మరి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనుకుని చెప్పకపోతే ఎట్లా? జాబ్ క్యాలెండర్ ఎందుకు చేయట్లేదు మన ముఖ్యమంత్రి? సో ఇక్కడ ఇంకోటి కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం నిరుద్యోగం నుంచి, జూన్లో కూడా చాలామంది రిటైర్మెంట్ అయ్యారు. అసలు ఎందుకు ఎప్పటికప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళని ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు అనేది ప్రశ్న కూడా ఒకటి ఉత్పన్నం అవుతుంది. సో ఇట్లా బ్యాక్లాగ్ ఉండిపోతున్నాయి, మళ్ళీ క్యాలెండర్ వచ్చేటాలకి మళ్ళీ మీరు అనౌన్స్ చేసేలకి టైం పడుతుంది, ఈ పోస్ట్ ఇట్లనే ఉండిపోతున్నాయి అనేది ఒకటి ఉన్నది. దీనిపై మీరు అంటారు? దానిపై అంటే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ప్లాన్ లేదండి. నిజంగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు, ఓటర్లు అమాయకంగా ఓటేసిండ్రు తప్ప వీళ్ళకు నిజంగా ఒక స్పష్టమైన క్లారిటీ అనేది లేదండి. నిజంగా మీరు అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా రిటైర్మెంట్ అవుతుంటుంది, ప్రతి సంవత్సరం కూడా వేకెన్సీలు వస్తుంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లో పోస్టులు పెరుగుతూ ఉంటాయి అవసరాలను బట్టి, కొన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, ప్రాజెక్టుకు కొన్ని ప్రాజెక్ట్ పోస్టులు వస్తుంటాయి, కొన్ని అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయి, కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు ఉంటాయి, రకరకాల పోస్టులు క్రియేట్ అవుతూ ఉంటాయి. అవసరాలకు గవర్నమెంట్ చేసుకుంటూ ఉంటుంది. వాటికి సంబంధించి ఒక స్పష్టమైన క్యాలెండర్, ఈ నెలలో ఈ ఎగ్జామ్ పెడతాం, దీనికి సిలబస్ ఇది అనేది ఒక క్యాలెండర్ క్లియర్గా ఇవ్వగలిగితే బాగుంటుంది. అది ఎందుకు ఇవ్వడం లేదంటే, అసలు ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్య ఇది చాలా తీవ్రమైనది. ఇది రైతుల సమస్య ఎంత తీవ్రమైనదో నిరుద్యోగుల సమస్య కూడా అంతే తీవ్రమైనదని ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకు రాత్రింబవళ్ళు సెక్రటరియట్లో కూర్చొని వాళ్ళందరి హెచ్ఓడీలను పిలిపించి డిపార్ట్మెంట్ హెడ్స్ను అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరిని పిలిపించి మీరందరూ చేసి నాకు ఇన్ని పోస్టులు కావాలి, ఎక్కడి నుంచైనా తీసుకురండి పోస్టులు అని అంటే వాళ్ళు తీసుకొస్తారు. నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. కానీ ఆ విధంగా అధికార యంత్రాంగాన్ని ఒక స్పష్టమైన లక్ష్యం వైపు నడిపించే ప్లాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ఉద్యమం జరిగింది నిధులు నీళ్లు నియామకాలు. సో నియామకాలు అనేది అది ఎప్పుడు కూడా అదొక ట్యాగ్ లైన్గా ఉండిపోతుంది తప్ప, గత 10 ఏళ్ళుగా మీరు అన్నట్టుగా కొంత ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చేశారు, 45 ఏళ్ళ వరకు కూడా ఇచ్చారు, మళ్ళీ జూనియర్స్ మళ్ళీ వస్తున్నారు. సో ఈ పోస్టులు వీళ్ళకి రిలాక్సేషన్ కట్ అయ్యే వరకు కూడా వాళ్ళు వీళ్ళు పోటీ పడుతూనే ఉంటారు. ఈ తీవ్రమైన పోటీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అదే అంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ అంత ఇవ్వడం అని. ఏజ్ రిలాక్సేషన్ అంత ఇచ్చినా ఆల్రెడీ 40-45 ఉన్నోళ్ళు వేరే దగ్గర ఈ పాటికి ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్, ఇవన్నీ చూడటానికి చూస్తే ఒక పెద్ద ఇదిలాగా కనిపిస్తుంది అనేది ఒక వాదన. దీనిపై కరెక్టేనండి. అయితే దీంట్లో ఏంటంటే నేను కూడా మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. నేనేమంటే దానికి గవర్నమెంటే ఒక పరిష్కారం చూపించాలి. నేను ఏ గవర్నమెంట్ నిందించను, కానీ నిజానికి ఒక 4 అటెంప్ట్లు 5 అటెంప్ట్లు చేసిన, ఏ ఉద్యోగం కోసం ఒక 5 అటెంప్ట్లు చేసిన వ్యక్తి నిజంగా అతని జ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే చాలా పుస్తకాలు చదువుతాడు, చాలా మందితో డిస్కషన్ చేస్తాడు, చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటాడు. కాబట్టి ఒక 4-5 అటెంప్ట్లు చేసిన వ్యక్తికి అప్పటికి కూడా ఉద్యోగం రాకపోతే మళ్ళీ అటెంప్ట్లు చేయ అవసరం లేకుండా అతనికి ప్రభుత్వ రంగంలో స్వయం ఉపాధి కల్పించవచ్చు. నేను ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మూసీ నది ఆధునీకరణ అంటారు. సరే, మూసీ నది ఆధునీకరణ అది మంచిదా చెడ్డదా అని ఒక క్షణం పక్కకు పెడితే, అది ఏ నదినైనా ఆధునీకరించాలని దాని చుట్టుపక్కల ఉండే అవన్నీ కూడా బాగు చేయడంలో ఎవరు కాదన్నారు, దానికి ఏమంటలేదు నేను. కానీ అది ఒకవేళ గవర్నమెంట్కి ప్రయారిటీ అనుకుంటే 60,000 కోట్ల బడ్జెట్ ఆయన కేటాయిస్తా అంటున్నాడు. 60,000 కోట్ల బడ్జెట్లో ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఈ 60,000 ఒకటే కంపెనీకి 2 కంపెనీలు లేకుండా నిరుద్యోగులందరినీ కూడా మంచిగా తర్ఫీదు ఇచ్చి, వాళ్ళందరికీ ఈ 4 అటెంప్ట్లు 5 అటెంప్ట్లు చేసిన వాళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి, అమ్మ మీరు చాలా కష్టపడ్డారు, మీకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, కానీ అంతకన్నా గొప్ప ఆపర్చునిటీ నేను ఇస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ట్రైనింగ్ ఇచ్చేసి, వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, ఒక కంపెనీ మెంటర్షిప్లో వాళ్ళే కాంట్రాక్ట్లో చేసే విధంగా చేస్తే వీళ్ళందరూ ఉద్యోగంలో 30 సంవత్సరాల్లో సంపాదించుకునేది వాళ్ళు ఒక 5 సంవత్సరాల్లో సంపాదించుకోగలరు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమాయకంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగం రావాల్సిందే, కానీ ప్రభుత్వ ఉద్యోగం రానప్పుడు కూడా మళ్ళీ ఒక 4 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ దాని చుట్టే తిరగకుండా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూసే పరిస్థితి ప్రభుత్వం కల్పించడం లేదు. ప్రభుత్వం ఈ విషయంగా ఆలోచిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కంపెనీల్లో చాలా మీరు చూడండి, ఈ 60,000 కోట్లు 70,000 కోట్లు 1,00,000 కోట్ల కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ కాంట్రాక్ట్ కంపెనీలు చేస్తున్నాయి. ఈ కంపెనీలో ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ప్రజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి మన నిరుద్యోగులు ఎక్కడ పోవాలి? వాళ్ళకి అసలు ఇక్కడ ఆపర్చునిటీ లేదు. వాళ్ళు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్ కావచ్చు, ఓవర్ నైట్ ఎవరు కూడా ఒక పెద్ద సంస్థగా మారారు. కానీ చిన్న కాంట్రాక్ట్స్ ఇచ్చి, సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చేసి ఒక పెద్ద కాంట్రాక్ట్ను చిన్న ప్యాకేజెస్గా డివైడ్ చేసి ప్రభుత్వం వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళు బాగుపడతారు. ప్రభుత్వం కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఆలోచన అనేది మంచి పేరు వస్తుంది. కానీ అది ప్రభుత్వాలు చేయడం లేదు. కాంట్రాక్టులు అంతా కూడా పెద్ద సంస్థలకే ఇస్తారు. చిన్న
వీళ్ళకి ఎవరికి ఇవ్వరు. అసలు వీళ్ళ కంపెనీలు పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చే పరిస్థితి లేదు. జీవితం అంటే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదండి. ప్రభుత్వ గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచిది, లేకపోయినా పర్వాలేదు, నేను కంపెనీలు పెట్టుకుంటా, లేదా కంపెనీలో పనిచేస్తే రేపు నేను ఒక స్టార్టప్లు పెట్టుకుంటా అంటారు. సో అభివృద్ధి చెందిన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి విపరీతంగా పోటీ ఏమి ఉండదండి. కానీ ప్రభుత్వాలు దీంట్లో ప్రధానమైన బాధ్యత ప్రభుత్వాలే తీసుకొని 4-5 అటెంప్ట్లు అయిన నిరుద్యోగులు తప్పకుండా వాళ్ళు ప్రైవేటు రంగంలో కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. సో అంటే ఇక్కడ గ్రూప్ 1కి వచ్చేసి కూడా 1:50 అని గవర్నమెంట్ చెప్తుంది, నిరుద్యోగులు మాత్రం 1:100 చేస్తే బాగుంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చేస్తే మంచిదేనండి. నేను ఎందుకంటే అంటే ఆపర్చునిటీ వాళ్ళు మాకు మెయిన్స్ పెట్టదని అనట్లేదండి. మెయిన్స్ రెండోది పరీక్ష యొక్క ప్రమాణాలు తగ్గించమని కూడా అనట్లేదు. వాళ్ళు ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వండి అని అంటున్నారు. ఎందుకంటే మా దాంట్లో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్లో చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా గత 4 నెలల నుంచి ఎలక్షన్ల ప్రక్రియలో బిజీగా ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యే అవకాశం రాలేదు. 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1, 10-12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఫస్ట్ టైం నోటిఫికేషన్ తెలంగాణలో పడ్డది కాబట్టి దీనికోసం ఎంతోమంది విలువైన జీవితాలను మరి నాశనం అంటే త్యాగం చేసి ఇక్కడికి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరూ ఇంకా ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు. ఈ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి, కాంట్రాక్ట్ ఉద్యోగాల నుంచి ఈ గ్రూప్ 1 రాయాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇస్తే ఎక్కువ మంది పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు నేను ఇంతమంది చూశాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయంటారు. ఎట్లా న్యాయపరమైన చిక్కులు వస్తాయి? న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వస్తాయంటే అర్హులైన వారిని అనర్హులుగా చేసినప్పుడు చిక్కులు వస్తాయి, సిలబస్ మారినప్పుడు చిక్కులు వస్తాయి, రిజర్వేషన్ కోటాను మారుస్తే చిక్కులు వస్తాయి, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కోటాను మారిస్తే చిక్కులు వస్తాయి తప్ప 50,000 మంది ఒక ఉద్యోగానికి 50,000 మంది పోటీ పడ్డప్పుడు ఇంకొక అదే ఉద్యోగానికి 100 మందిని కూడా అర్హులుగా చేస్తే అక్కడ గొడవ లేదు. ఎందుకంటే పేపర్ అదే ఉంటుంది, ఎక్కువ మంది రాస్తారు కాదు, పేపర్ను దిద్దడంలో కొంత సమయం ఎక్కువ తీసుకుంటారు, అంతే తప్ప ఇంకోటి కాదు. రైట్. ఇంకా ఒక పొలిటీషియన్గా పక్కన పెడితే నిరుద్యోగులు వాళ్ళే, ప్రభుత్వాలు మారినాయి తప్ప అవే ఆందోళనలు, వాళ్ళే అరెస్టులు అవుతున్నారు, వాళ్ళే ఆందోళన చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. సో రాజకీయ పార్టీలు వాళ్ళ పొలిటికల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ పక్కన పెట్టి కేవలం నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రావాలనేటువంటి ఆ ఒక్క కాజ్తోనే ఎందుకు పనిచేయలేకపోతున్నారు? చేయాలి. యాక్చువల్గా నేను నిజంగా మీరన్న ప్రశ్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ ప్రతి రాజకీయ పార్టీ కూడా దీని మీద తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళే మన ఫ్యూచర్. చూస్తుంటేనే నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29, 2009 నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా కృష్ణవేణి హాస్టల్ దగ్గర లాఠీ చార్జీ జరిగినప్పుడు విద్యార్థులందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేస్తే అప్పుడు మరి ఇది చాలా తీవ్రంగా అయ్యేటట్టుందని చెప్పేసి ఆనాడున్న డీజీపీ గారు నన్ను ఒక 2 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఓఎస్డీగా నియమించాను. అప్పుడు డిఐజీ. నిజంగా చాలామంది విద్యార్థులను చూసినప్పుడు నాకు మళ్ళీ చదువుకోవాలనిపించింది. అందుకొరకే నేను అక్కడి నుంచే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన. ఇక్కడ ఏంటంటే అసలు ఇది మన తెలంగాణ భవిష్యత్ ఏంటి? తెలంగాణ భవిష్యత్ అంటే చెట్లు పుట్టలు కాదు, తెలంగాణ భవిష్యత్ అంటే చేలు చిలకలు కాదు. తెలంగాణ భవిష్యత్ అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరుగుతున్న బిడ్డలు 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మందిలో కనీసం 1/4 అంటే 25% మంది యంగ్స్టర్స్. ఈ యంగ్స్టర్సే రేపు తెలంగాణను ముందరికి తీసుకుపోవాలి. అందరం ఈ ప్రపంచం అంతే అంతరించాలి. సో మరి కొత్త యంగ్స్టర్స్ ఆ జనరేషన్ ఎట్లా తయారు చేస్తామనే దాని మీదనే ఉంటుంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు 2050లో మా దేశం ఏ విధంగా ఉండాలనేది 2020లోనే వాళ్ళు పునాదులు వేసుకుంటారు. పునాదులు వేసుకొని ఒక తరంలో తీసుకొస్తారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా చోట్ల కూడా ఈ నిరుద్యోగుల గురించి చెప్తారు. మేము నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు మేము 15 కోట్ల జాబులు తీసుకొస్తామని, తర్వాత ఇంకా రకరకాల చెప్పారు. సో ఆ విధంగా ప్రతి పార్టీ కూడా నిరుద్యోగులకు ఒక నినాదం ఇస్తుంది తప్ప నినాదం అధికారం వచ్చిన తర్వాత దాని మీద సీరియస్గా పని చేయకుండా మళ్ళీ రాజకీయాలకు పరిమితం కావడం అవన్నీ చేస్తున్నారు. అందుకొరకే నిరుద్యోగులు ప్రతిసారి కూడా మీరు చెప్పినట్టుగా అసంతృప్తికి గురవుతారు. యంగ్స్టర్స్ కదా, తొందరగా ఇబ్బంది పడతారు, మమ్మల్ని మోసం చేసినంటారు. తర్వాత వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఛానలైజ్ చేసే పరిస్థితి రాజకీయ పార్టీలకు లేదు. అంటే ఒక కమోడిటీ అవుతున్నారు రాజకీయ పార్టీలకి. కమోడిటీ కాకపోయినా అంటే వాళ్ళొక సమస్య. అంటే ఎస్ కమోడిటీ అనాలనా లేదా అని అనకపోయినా కూడా
అంటే వాళ్ళు ఆ రోజుకు మన గండం కట్టెక్కడం కోసం నిరుద్యోగుల సమస్య బాగున్నది కాబట్టి మాట్లాడదాం, అది అయిపోయింది. నిరుద్యోగులు ఒక్కటే కదండి, మన విద్యా వ్యవస్థ కూడా, విద్యా వ్యవస్థ మీద కూడా ఎందుకు చాలా రాజకీయ పార్టీలకు కొంత తక్కువగా శ్రద్ధ ఉంటుందంటే, ఇప్పుడు 1వ తరగతిలో ఒక విద్యార్థి జాయిన్ అవుతే ఆయన ప్రయోజకుడు అవ్వడానికి 25 సంవత్సరాలు పడుతుంది. 25 సంవత్సరాలు మనం ఉంటామా పోతామా అనేది పెద్దగా ఆలోచించరు కాబట్టి, సో అందుకొరకు రాజకీయ పార్టీలు ఇన్స్టంటేనియస్ సొల్యూషన్స్ కోసమే ప్రయత్నం చేస్తారు. కొన్ని రాజకీయ పార్టీలు కొంత ప్రయత్నాలు చేసినాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది, ఉదాహరణకు చెప్తున్నాను. 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చాలా రెసిడెన్షియల్ స్కూల్స్లో మార్చింది. ఒకప్పుడు 20,000 30,000 రూపాయల తిండి తినే వాళ్ళు ఇప్పుడు దాదాపు 50,000 60,000 రూపాయలు సంవత్సరానికి విద్యార్థులు వాళ్ళ బాగోగుల కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని. రైట్, ఇప్పటికే డిఎస్సిని పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తుంది. తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ ఇవన్నీ చూసుకుని కూడా చేస్తున్నాం, మేము కసరత్తు చేస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో కేవలం ప్రభుత్వాన్ని నిందించడానికి, అటు బీజేపీ వాళ్ళేమో ఆ నీట్ ఎగ్జామ్ దాన్ని అడావుడిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజాలు మాట్లాడాలంటే 2023లో డిఎస్సి కేసీఆర్ గారు ప్రకటించినప్పుడు 5,090 పోస్టుల దాకా ప్రకటించారు. ప్రకటిస్తే ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర ట్వీట్ కూడా ఉన్నది, ఆయన ఏమన్నాడు, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నాడు. ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారు. నేను కూడా ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాను, నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెట్టిన దాంట్లో. తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా జరిగింది డిఎస్సి కోసం, అందులో కూడా నేను పార్టిసిపేట్ చేసిన. సో వీటన్నిటిలో కూడా నిజానికి విద్యా వ్యవస్థలో టీచర్ల అవసరం చాలా ఉంది. ఉపాధ్యాయులు లేక స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఆ మూతపడ్డ స్కూళ్ళ నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళకి పోలేక 10-20 కిలోమీటర్లు ప్రయాణం చేయలేక, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళందరూ కూడా స్కూల్ డ్రాప్అవుట్ అయిపోయి వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. సో ఈ పరిస్థితిని బయటపడేయాలంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉపాధ్యాయులుగా రిక్రూట్ చేసుకొని విద్యా వాలంటీర్ వ్యవస్థ స్థానంలో రెగ్యులర్గా ఉపాధ్యాయులు, ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, దాని తర్వాత హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ వస్తే బాగుంటుంది. ఇప్పటికి కూడా మీరు చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఎంఈఓలు అందరూ కూడా రెగ్యులర్ ఎంఈఓలు కాదు, వీళ్ళందరూ హెడ్ మాస్టర్లే ఇన్ఛార్జ్ ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. సో ఆ విధంగా చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి. సో అయితే టీచర్ల సంఖ్య పెంచాలి. నిజంగా వేరే డిపార్ట్మెంట్లో అవసరం అనుకుంటే తగ్గించైనా టీచర్లను సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నేనైతే బలంగా నమ్ముతా. ఇప్పుడు ఆయన ఇచ్చింది ఎంత, 5,000కు ఇంకొక 5,000 కలిపారు, 6,000 కలిపారు, 6,000 కలిపి దాదాపు 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. 12,000 ఉద్యోగాలు సరే, గత ప్రభుత్వం ఇచ్చేదానికి మీరు అడిషనల్గా కలిపింది 5,000. తెలంగాణలో 20,000 టీచర్ల కొరత ఉన్నది, ఆ 20,000 టీచర్లు పెంచమని వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో తప్పేం లేదండి, తప్పేం లేదు. మీకు జీతాలు రావాలంటే మీరు ఆదాయం పెంచుకోండి, జీతాలకు డబ్బులు లేవనడానికన్నా ఆదాయం పెంచుకోండి, అనవసరమైన ఖర్చులు తగ్గించండి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఒక వ్యక్తుల అవసరం ఉండదు, ఆ డిపార్ట్మెంట్లో కోత పెట్టండి, వీటిలో పెంచండి, ఎవరొద్దన్నారు. రైట్, అంటే ఈ నిరుద్యోగుల నిరసనలు కానీ ఈ ఆందోళనలు కానీ వీటన్నిటికీ పుల్ స్టాప్ పడాలంటే ఏంటి, ప్రభుత్వంకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? ప్రభుత్వం నిరంతరం, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కాకపోయినా ఒక మంత్రివర్గ ఉపసంఘం కంటిన్యూస్గా నిరుద్యోగుల సమస్య మీద పని చేస్తూనే ఉండాలి. ఒక టీఎస్పీఎస్సీని మాత్రమే నిందిస్తే సరిపోదు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ, అది టీఎస్పీఎస్సీ అనేది ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. గవర్నమెంట్ మాకు ఈ పోస్ట్ రిక్రూట్ చేసి ఇవ్వండి అంటే పారదర్శకంగా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిక్రూట్ చేసి నిర్ణీత కాలంలో ఇవ్వడమే టీఎస్పీఎస్సీ పైన, అంతకుమించి ఇంకోటి లేదు. కానీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని పెట్టి కంటిన్యూస్గా ప్రభుత్వ జాబ్స్, అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉండే జాబ్స్, ఈ రెండింటి మీద కూడా కసరత్తు చేస్తూ సాలీనా ఇంతమందిని, అంటే సంవత్సరానికి ఇంతమంది మనం రిక్రూట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని చేయాలి. ఎన్నో రంగాల్లో ఎన్నో ఉద్యోగాలు సృష్టించవచ్చు. పర్యాటక రంగంలో సృష్టించవచ్చు, నీటిపారుదల రంగంలో సృష్టించవచ్చు, మరి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సృష్టించవచ్చు, అదేవిధంగా విద్యారంగంలో జాబ్స్ సృష్టించవచ్చు, రవాణా రంగంలో జాబ్స్ సృష్టించవచ్చు. ఇక సాఫ్ట్వేర్ రంగంలో అయితే కదా అంతే, ప్రపంచంగా గ్లోబలైజ్డ్ వరల్డ్ కాబట్టి సృష్టించవచ్చు. కాకపోతే దీని మీద ఒక ట్రాక్ ఉండాలి. ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు రావడం లేదు, ఎంతమంది ఉద్యోగుల అర్హతలు ఉన్న వాళ్ళు. ఇంకోటి స్కిల్లింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు 85% ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులు ఇప్పటికి కూడా డిజిటల్ ఎకానమీలో ఆ ఉండే ఉద్యోగాలకు అర్హులుగా లేరు అంటున్నారు. ఇంకొక డేంజర్ ఉందండి గోపరాజు గారు. ఇప్పుడు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎస్. చాట్ జీపీటీ, డ్రాక్, మెటా ఏఐ, రకరకాల ఓపెన్ ఏఐ నుంచి, ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీని తీసుకొచ్చి మన ముందర పెట్టింది. ఈ చాట్ జీపీటీ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కానీ ప్రైవేటు సంస్థలు కానీ ఏ విధంగా పని చేయాలి అనే దాన్ని శాసిస్తున్నది. ఇప్పుడు ఇది ఓన్లీ బిగినింగ్, సూర్యోదయం ఇది అంతే. అది ఒకసారి మెచ్యూర్ అయిందంటే ఉద్యోగాలు చాలా చోట్ల కూడా తగ్గిపోతాయి. అవును. కొత్త ఉద్యోగాలను ఏ విధంగా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న ఈ రోజుల్లో కొత్త ఉద్యోగాలను ఏ విధంగా సృష్టించాలనేది ఒక పెద్ద సవాలు. అదే ఒక మీద. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, రేపు మీ స్థానంలో ఒక రోబో ఉంటుంది. ఎస్. మీ స్థానంలో ఒక రోబో ఉంటుంది. ఇప్పటికే యాంకర్లు వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళే క్వశ్చన్లు తయారు చేస్తారు. మీకు ఇప్పుడు వాట్సాప్ తీసుకోండి, వాట్సాప్లో ఒక ఫీచర్ వచ్చింది మెటా ఏఐ. ఎస్. మీరు ప్రశ్న అడగని చెప్తుంది. ట్విట్టర్లో డ్రాక్ అని ఒక ఫీచర్ వచ్చింది. అదేవిధంగా చాట్ జీపీటీ అనే ఫీచర్ వచ్చింది. సో మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు. సో కంపెనీలు ఏం చేస్తున్నాయి, అరే నేను కోడింగ్ ఎందుకు చేయాలి, లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాయాలి, నేను ఈ డిజైన్ ఎందుకు చేయాలి, నేను ఈ ఆర్ట్ ఎందుకు చేయాలి, నేను ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఎందుకు చేయాలి, నేను దీనికే క్వశ్చన్ చేస్తాను. అంటే ఈరోజు ఈ ప్రపంచంలో అత్యంత నైపుణ్యంతో క్వశ్చన్ అడిగే వాడికి అవసరం ఉంది. అంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవసరం ఉంది. ఏ విధంగా ఏజెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచే ఏజెంట్స్ని ఏ విధంగా తయారు చేయాల్సి ఉంది. అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఒక వ్యవస్థ కంటిన్యూస్గా ఉద్యోగాలు ఏ విధంగా సృష్టించాలి దాన్ని వర్క్ చేయాలి. అదేవిధంగా నిరుద్యోగులతో కంటిన్యూస్గా మాట్లాడాలి. మూడవది రిక్రూట్ చేసే సంస్థలు, అది డిఎస్సి కావచ్చు, టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఇంకేవైనా సంఘం, వీటన్నిటితో కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎవ్రీడే మాట్లాడాలండి. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఈ పర్యవేక్షణ లేకపోతే జరిగేదంతా మీకు చెప్తాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన తర్వాత, ఈ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గురుకులాల్లో రిజల్ట్స్ వచ్చినాయి. 9,000 పోస్టులు వచ్చినాయి. 9,000 పోస్టుల్లో ఒకటే వ్యక్తి 4 పోస్టులకు అప్లై చేసుకున్నాడు. అది మనం ఆపలేము. ఒకటే వ్యక్తికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటే వ్యక్తి 4 ఉద్యోగాలు వచ్చినప్పుడు కామన్ సెన్స్ ఏంటంటే ఆ వ్యక్తి సైకాలజీ ఎట్లా పనిచేస్తుంది, ఏ ఉద్యోగంలో అయితే జీతం ఎక్కువ ఉంటుందో ఫస్ట్ దాన్ని ప్రిఫర్ చేస్తాడు. అది తీసుకొని మిగతా 3 వదిలేస్తాడు వ్యక్తి. అయితే ఏ ఉద్యోగానికైతే ఎక్కువ జీతం ఉంటుందో ఆ ఉద్యోగాన్ని మొదట ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే అప్పుడు మిగతా వాటిలో వేకెన్సీ వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తితోని నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగానికి పోతున్నాను, ప్రిన్సిపల్ ఉద్యోగానికి పోతున్నాను, నేను మిగతా వాటికి కూడా అప్లై చేసాను, నాకు లైబ్రరీ వచ్చింది, టీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చింది, లేకపోతే అటెండర్ వచ్చింది, నాకు అవన్నీ అవసరం లేదండి ఎందుకంటే నేను డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉద్యోగం వచ్చింది అని తను ఒక లెటర్ ఇస్తాడు. దాన్నే రిలింక్విష్మెంట్ లెటర్ అంటారు. రైట్. ఇప్పుడు నిరుద్యోగులు చేసే పోరాటం ఆ రిలింక్విష్మెంట్ ఉంది. ఆ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు డిఎల్ పోస్ట్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పోస్ట్ ముందు దాన్ని భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేసిండు. ఏం చేసిండంటే ముందు టీజీటీ పోస్ట్ ఫిల్ చేసిండు. టీజీటీ పోస్ట్ ఫిల్ చేసి తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రిజల్ట్స్ ఇచ్చిండు. టీజీటీ పోస్ట్ ఫిల్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇచ్చిండు. ఎక్కడ? ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండు. 30,000 మందికి దీంట్లో వీళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల జరిగింది ఏంటయ్యా అంటే టీజీటీ పోస్టు నియామక పత్రం తీసుకొని డిఎల్ ఉద్యోగం వస్తే ఆ వ్యక్తి టీజీటీ వదిలేసి డిఎల్కు పోయాడు. డిఎల్కు పోయిన వెంటనే టీజీటీ వేకెంట్ అయింది. టీజీటీ వేకెంట్ అయితే నెక్స్ట్ కామన్ సెన్స్ చెప్తా మెరిట్ లిస్టులో కింద ఉంటాడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే ఆ విధంగా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్తున్నది. మేము రేవంత్ రెడ్డి గారికి నేను ట్విట్టర్ వేదికగా చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నా అనుభవంతో చెప్తున్నా, దయచేసి డిఎల్ ముందర రిలీజ్ చేయండి. డిఎల్ రిలీజ్ చేసి ఆ డిఎల్ పోస్ట్లో మిగతా వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత నెక్స్ట్ జేఎల్కి వెళ్ళండి, జేఎల్ నుంచి పీజీటీకి వెళ్ళండి, పీజీ నుంచి టీజీటీకి వెళ్ళండి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేసిన. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, నేను అర్జెంటుగా ఎల్బీఏ స్టేడియంలో పెట్టి నేనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి వారు చేశారు. నేను ట్విట్టర్లో రాసిన, దయచేసి మీరు క్రెడిట్ కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది అంటే ఆయన ట్విట్టర్లో నాకు స్పందించాడు. ప్రవీణ్ గారు నేను క్రెడిట్ కోసం చేస్తున్నాను, క్రెడిట్ గురించి కాదు నేను కొట్లాడతలేను, నాకు నిరుద్యోగులకు న్యాయం జరగాలనే గత ప్రభుత్వం శిథిలావస్థకు తీసుకొచ్చిందనే మాట మాట్లాడుకుంటూ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. కానీ ఇలా జరిగింది ఏం తెలుసా మీకు? నాకు మన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 3,000 మంది నిరుద్యోగులు, అమ్మాయిలండి అబ్బాయిలు, వాళ్ళు కొంగు పట్టుకొని ముఖ్యమంత్రి ఇంటి ముందర బిచ్చం ఎత్తుతున్నారు. ఎందుకు ఎత్తుతున్నారు? అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు ఆ 3,000 పోస్టులు ఫిల్ చేయండి అని అడుగుతున్నారు. మీరు గోటితో పోయేదాన్ని గొడ్డలతో తీసుకొచ్చారు.
సో నేను ఏమంటే ప్రభుత్వం మీరు నిరుద్యోగులు ప్రశాంతంగా స్టడీ హాల్స్లో, ప్రశాంతంగా కోచింగ్ సెంటర్స్లో, ప్రశాంతంగా ఇళ్లలో చదువుకోవాలంటే ప్రభుత్వం అనేది వాళ్ళతో ఒక ఛానల్ ఓపెన్ చేయాలి. ఛానల్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా వాళ్ళ కన్సర్న్స్ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సిలబస్ను కంటిన్యూస్గా రివైజ్ చేస్తున్నారు. చాలామంది కోర్టుకి వెళ్ళారు. ఎందుకోసం వెళ్ళారండి కోర్టుకు? ఒక కోర్సు ఉంటుంది. ఈ కోర్సు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏమో పర్మిట్ చేస్తుంది. పర్మిట్ చేస్తేనేమో కాలేజీలో ఆ కోర్సు ఆఫర్ చేస్తారు. నేను ఆ కోర్సులో నాకు డిగ్రీ వస్తుంది. రేపు నువ్వు ఇచ్చే ఉద్యోగంలో ఆ కోర్సు ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. మరి నన్ను ఎందుకు చదివించినాను? సేమ్ నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్లకి, నాగార్జున యూనివర్సిటీలో గత ప్రభుత్వాలు ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్స్ చదువుకున్నారు. తెలంగాణలో వాడు ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. ఎట్లా అవుతుందండి? అలాగే జీవో 46 కూడా, జీవో 46 విపరీతంగా ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు గవర్నమెంట్ చాలా సింపుల్. జీవో 46 ఓకే, గత ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని జీవో 46 ఇచ్చింది. దానివల్ల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులో కొంత ఇబ్బంది అయింది. అయితే మీరు దాన్ని ఎగ్జామ్షన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాకు దీనికి ఎగ్జామ్షన్ కావాలని ప్రెసిడెంట్ అడిగితే ఇవ్వరండి మరి. సో అంటే ఇవన్నీ ఒక ఆఫీసర్లను, ఒక 2-3 మంత్రులను పెట్టి మీరు నిరుద్యోగ సమస్య మనకు టాప్ ప్రయారిటీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే వాళ్ళు బరాబర్ చేస్తారు. మరి ఎందుకు చేయడం లేదు? అప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపేటప్పుడు నాకు గుర్తుంది, సీనియర్ మినిస్టర్లు 3 పెట్టేవాళ్ళు. ప్రతిరోజు కూడా ప్రెస్కు బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఇట్లా చర్చలు జరిగినాయి, ఈ రోజు చర్చ జరిగినాయి. ఇది ఒక ఎమర్జెన్సీ. నిరుద్యోగుల సమస్య అనేది ఒక ఎమర్జెన్సీ. ఒక సపరేట్ ఒక 3 మంత్రులు దీని మీద ఎందుకు కూర్చోరు? అంటే ఈ శ్రద్ధ ప్రభుత్వానికి లేదు. నేను ఎందుకంటానంటే వీళ్ళు ఎంతసేపు ఆ ఎమ్మెల్సీని కొందామా, ఈ ఎమ్మెల్యేని కొందామా, ఆ జబ్బుని ఇక్కడ చేద్దామా, ఇక్కడ చేద్దామా అనే దాని మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ నిరుద్యోగ సమస్యను చివరిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది లేదు, అప్పుడు ఆందోళన చేసింది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దీని మీద ఏమంటారు? లేదా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాలు, ఆనాడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ లక్ష్యాలను గుండెలో పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. 1,60,000 ఉద్యోగాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. పక్కనుండే మధ్యప్రదేశ్ ఇవ్వలేకపోయింది, ఛత్తీస్గఢ్ ఇవ్వలేకపోయింది, అదేవిధంగా మహారాష్ట్రలు కూడా ఇవ్వలేకపోయినాయి. కానీ తెలంగాణ వార్ ఫుటింగ్ మీద 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు. కొన్ని ఇబ్బందులైనాయి, అంటే ఇచ్చే క్రమంలో కొన్ని ఇబ్బందులైనాయి. ఎందుకంటే మరి ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడం, కొత్త జోనల్ వ్యవస్థ రావడం, ఆ జోనల్ వ్యవస్థలో పోస్టులన్నింటి కూడా అడ్జస్ట్ చేయడం, తెలంగాణలో 10 జిల్లాల నుంచి 34 జిల్లాలు కావడం, దీనివల్ల పోస్టులన్నింటిని కూడా రీఆర్గనైజ్ చేయడం వల్ల కొంత లేట్ అయింది తప్ప వాళ్ళు చేయగలిగిందంతా కొన్ని శక్తుల వల్ల పేపర్ లీకేజ్, కొంత పేపర్ లీకేజ్ కావడం, పేపర్ లీకేజ్ అయిన తర్వాత గ్రూప్ 1 మళ్ళీ పెడితే మళ్ళీ ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు కావడం. సో దీనివల్ల చాలా కొన్ని ఇబ్బందులు అయినాయి. కానీ వాళ్ళు చేయగలిగిందని చేశారు. కానీ ప్రతిపక్షం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి ప్రజలు అనుకున్నారు ఓకే బీఆర్ఎస్కు ఈసారి మనం పక్కకు పెడదాం అనుకున్నారు, వాళ్ళు పెట్టింది అనుకుందాం. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ మరి ఎవరి ప్రయోజనాల గురించి మాట్లాడాలి? నిరుద్యోగుల ప్రయోజనాల గురించి. మన నిరుద్యోగులు కూడా ఇందులో భాగమేగా. మరి ఈ నిరుద్యోగులే ఆ రోజు ఉద్యమకారులు కదా, వాళ్ళ ప్రయోజనాల గురించి మాట్లాడాలి కదా. వాళ్ళు కూడా తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది పాపులేషన్లో వాళ్ళు కూడా భాగస్తులే కదా. అంటే ఇప్పుడు మాట్లాడకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది కాబట్టి మీకు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక మీకే సంపూర్ణ అధికారం ఉందా అంటే మరి ఇది ప్రజాస్వామ్యం కదా. డెమోక్రసీలో ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇంకా అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే షాడో క్యాబినెట్లు ఉంటాయి. ఉంటుంది రవాణా శాఖ మంత్రి అధికారం ఉంటే ఇక్కడ షాడో రవాణా మంత్రి ఉంటాడు, రైట్. మున్సిపల్ శాఖ మంత్రి షాడో ఉంటే ఇక్కడ కూడా ఒక షాడో మున్సిపల్ శాఖ మంత్రి ఉంటాడు. ఇంకా మనం ఇంకా ఆ మెచ్యూరిటీ లెవెల్కి రాలేదు. కానీ ప్రతిపక్షాలు మా డ్యూటీ అండి, మా డ్యూటీ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడం అనేది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ డ్యూటీ అంతే తప్ప ప్రభుత్వం మీరు ఆనాడు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి నో, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా ప్రభుత్వం మన విజయ్ మాకన్నా బాగా చేయి కదా. ఎవరు అంటున్నారు మాకన్నా బాగా చేయి కాబట్టి పక్కన పెట్టారు, మేము మాకన్నా బాగా చేస్తామని మీరు వచ్చారుగా. మేము 1,60,000 ఉద్యోగాలు మేము 10 సంవత్సరాలు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, మరి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు? చివరిగా అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత మీరు మనం ఇందాక ఉంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా రాబోతుంది హైదరాబాద్ కన్నా. ఇట్లాంటి మరికొన్ని వస్తే ఇంకా ఈ నిరుద్యోగుల సమస్య కొంతమేరకు
తీరే అవకాశం కూడా లేకపోలేదు కదా ప్రైవేట్ సెక్టార్లో కూడా. యా ఏఐ టెక్నాలజీస్ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయా తరుగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఏఐ ఈజ్ ఎ వెరీ 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 ట్రాన్స్ఫర్మేషనల్ థింగ్, రాడికల్ థింగ్. అది ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళే ఏఐ వస్తే ఏమైపోతుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏఐని శ్రీధర్ బాబు గారు ఏఐ మీద ఆలోచిస్తున్నారు, చాలా సంతోషం. ఐ వెల్కమ్ ప్రైవేట్ సెక్టార్ కూడా, ఐటీ సెక్టార్ కూడా ఇంకా ఐటీ సెక్టర్ అబ్సల్యూట్లీ. కానీ ప్రతి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత జాబులు ఎగిరిపోతాయి, కొత్త జాబులు వస్తాయి. సో అందుకొరకు కొత్త జాబులు క్రియేట్ చేయగలిగితే వెల్కమ్ ఇట్. అబ్సల్యూట్లీ వీ విల్ అప్రిషియేట్ ఇఫ్ ఎనీబడి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఎనీబడి వాళ్ళు కొత్త ఉద్యోగాలు తీసుకురాగలిగితే చాలా సంతోషం. దాంట్లో అబ్సల్యూట్లీ గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు వేల కంపెనీలు వచ్చినాయి, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా మంచిగా చేస్తే అబ్సల్యూట్లీ వెల్కమ్ ఇట్. అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నిరుద్యోగ సమస్య మీద మాట్లాడేందుకు. మొత్తం మీద ఈ నిరుద్యోగుల సమస్యని ఒక ఎమర్జెన్సీ లాగా పరిగణించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరుతున్నారు. ఆయన ఒక పొలిటికల్